హాయ్ ఎవ్రీవన్. నేను అపూర్వ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నేను విజువలైజేషన్ త్రూ ఏమేమి మేనిఫెస్ట్ చేసిందో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. సో లెట్స్ బిగిన్. నేను నా లాస్ట్ వీడియోలో చెప్పిన విజువలైజేషన్తో నేను ఫస్ట్ ఏం మేనిఫెస్ట్ చేసిన అంటే నేను విజువలైజేషన్ టెస్ట్ చేద్దాం ఎట్లా వర్క్ అవుతుందో అని ఒకటి మేనిఫెస్ట్ చేసిన. సో నా లాస్ట్ వీడియోలో ఉంది. సో ఇప్పుడు నేను నా సెకండ్ విజువలైజేషన్ ఏందో చెప్తా. సెకండ్ నేను నా జాబ్ మేనిఫెస్ట్ చేసిన టెక్ మహేంద్రాలో. ఎట్లా అంటే నా ఫ్రెండ్ ఆల్రెడీ టెక్ మహేంద్రాలో వర్క్ చేస్తుంది. సో నాకు కూడా నా ఫ్రెండ్ తోటే వర్క్ చేయాలని ఉండే. సో ఏం చేసినా నేను ఇంటర్వ్యూ ఇచ్చిన, ఓకే క్వాలిఫై అయినా. తర్వాత ఏమనిపించింది అంటే నేను నేను కూడా నా ఫ్రెండ్ ప్రాసెస్లోనే ఉండాలి అని నాకు అనిపించింది. సో ఫస్ట్ సెలెక్ట్ అయినాక నాకు ఒక ప్రాసెస్కి ఇచ్చినారనమాట. నాకు ఆ ప్రాసెస్ పేరు గుర్తు లేదు, కానీ నాకు యూపీఎస్ ప్రాసెస్ కావాలని ఉండే, ఎందుకంటే నా ఫ్రెండ్ అదే ప్రాసెస్లో ఉంది కాబట్టి. సో నేను అనుకున్నా, వాళ్ళు నాకు మెయిల్ వచ్చింది నేను ఈ ప్రాసెస్కే సెలెక్ట్ అయినా అని. ఒక 2 days విజువలైజ్ చేసుకున్నా, నాకు మెయిల్ వచ్చినట్టు నేను విజువలైజ్ చేసుకున్నా. ఇంకా నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత చెప్పినారు, ఫస్ట్ ఈ ప్రాసెస్ ఉండే కానీ ఇప్పుడు మేము నీకు ఈ ప్రాసెస్లో చేంజ్ చేసినాము. ఆ ప్రాసెస్లో ఏంటంటే వీక్ ఆఫ్ 1 day ఉండే, సండే ఒక్కటే ఉండే. ఈ ప్రాసెస్లో సాటర్డే అండ్ సండే 2 ఉండే. అయినా ఒకవేళ ఈ ప్రాసెస్లో 1 day ఉన్నా నాకు ఇదే కావాలని, ఎందుకంటే నా ఫ్రెండ్ ఇందులోనే ఉంది, ఈ ప్రాసెస్లోనే ఉంది. సో నేను నా ఫ్రెండ్ ఉన్న ప్రాసెస్లోనే చేయాలని ఇంకా నేను 2-3 days అదే ఇమాజిన్ చేసుకున్నాను. నాకు కాల్ వచ్చినట్టు, నాకు మెయిల్ వచ్చినట్టు చేసుకున్నా. తర్వాత ఇంకా నాకు కాల్ వచ్చింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నా ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పినారే నేను కూడా నీ ప్రాసెస్ ఇప్పుడు అంటే ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా నా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ట్రైనింగ్ స్టార్ట్ అయినాక ఏమైందంటే, ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అయింది, అంత బాగానే ఉంది. నా ఫ్రెండ్ ఒక మాట అన్నది, సరే ప్రాసెస్ సేమే ఉంది కానీ టీం అయితే ఒకటే ఉండదు కదా, నిన్ను ఏ టీంలో ఇస్తారో తెలియదు అని అన్నది. అబ్బా అవును కదా, నేను ఇది అసలు ఆలోచించనే లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ ట్రైనింగ్ పీరియడ్లో నేను ఏం చేసిన అంటే, నన్ను నా ఫ్రెండ్ ఉన్న టీంలోనే వేసినట్టు నేను ఇమాజిన్ చేసుకున్నా. లైక్ నా ఫ్రెండ్ నేను ఒకటే దగ్గర వర్క్ చేస్తున్నట్టు. నా ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నా, ఆమె మెసేజ్ చేసింది. ఓకే. నా ఫ్రెండ్ నేను ఒకటే టీంలో ఉన్నట్టు, ఇద్దరం కలిసి ఆఫీస్కి పోయినట్టు. ఇంకేందంటే నన్ను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిర్రు. నేను నా ఫ్రెండ్ ఆ వాట్సాప్ గ్రూప్లో నా ఫ్రెండ్ కూడా ఉన్నట్టు ఊకే ఇమాజిన్ చేసుకుంటుండే. ఇంకొకటి ఏమి ఇమాజిన్ చేసుకున్నా అంటే, నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి అరే నువ్వు నా టీమేవే అని చెప్పినట్టు నేను ఊకే ఇమాజిన్ చేసుకున్నాను అనమాట నా ట్రైనింగ్ పీరియడ్లో మొత్తం. తర్వాత నా ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయినాక ఏమైంది, ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇక ఇక టీమ్స్ డివైడ్ చేసేసారు అనమాట. సో ఒక్కొక్కరిని ఒక్కొక్క టీంలో వేసిర్రు. నన్ను ఇంకొక అమ్మాయిని ఒక టీంలో వేసిర్రు. ఇక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు కదా టీంకి. సో నన్ను ఆ గ్రూప్లో యాడ్ చేసిర్రు. ఓకే, నేను పైనుంచి చూసిన, ఓకే గ్రూప్లో యాడ్ చేసిర్రు, ఓకే అయిపోయింది. నేను ఓపెన్ చేసి ఏం చూడలేదు. నాకు ఓకే అంటే ఇక నేను వేరే డైలమాలు ఉండే కొంచెం, ఓకే అని వదిలేసిన. తర్వాత ఏమైందంటే, నా ఫ్రెండ్ కాల్ చేసింది ఈవినింగ్ కాల్ చేసి, అయ్యా అపూర్వ అంటే ఏమైంది అంటే, నువ్వు నా టీమే, నువ్వు ఒకసారి వాట్సాప్ గ్రూప్ చూడలేదా నువ్వు అంటే, నేను నిజంగా నీ టీమా అంటే, అవును నా టీమేవే నువ్వు అంటే, సరే నువ్వు వాట్సాప్ గ్రూప్ చూసి నా ఫ్రెండ్ ఉందల్లా. అమ్మయ్యా నేను అనుకునే, సేమ్ ఆఫీస్ అనుకున్నా, ఓకే సేమ్ ఆఫీస్ వచ్చింది. సేమ్ ప్రాసెస్ అనుకున్నా, ఓకే సేమ్ ప్రాసెస్ మేనిఫెస్ట్ చేసిన. టీం కూడా సేమ్ టీం మేనిఫెస్ట్ చేసిన. ఇక నేను చాలా హ్యాపీగా ఉండే. ఆఫీస్కి పోయినాం, కలిసి మంచిగా ఎంజాయ్ చేసినాం. తర్వాత ఏమైందంటే, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని ఉండే. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అని అనుకున్నా. తర్వాత నేను మా టీఎల్కి అడిగిన, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, నేను సిక్ ఫీల్ అవుతున్నా, ఏదో ఒకటి చెప్పిన. అది ఇంపాసిబుల్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే టీం మొత్తం నాకు ఒక్కదానికి ఎందుకు ఇస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్, ఇయ్యరు కదా. అయినాక నేను అడిగిన తర్వాత ఆయన అన్నాడు, ఇట్స్ ఇంపాసిబుల్, నువ్వు ఆఫీస్కి వచ్చే వర్క్ చేయాలి అని అంటే, నేను ఓకే అని గమ్మునున్నా. తర్వాత ఏం చేసిన అంటే, నేను నిజంగా సిక్ ఫీల్ అయినా అనమాట. అయితే 2 days, జస్ట్ 2 days 2 days ఏం చేసిన, నాకు మా టీఎల్ కాల్ చేసి, నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకే అని చెప్పిండ్రు మేనేజర్, వచ్చి సిస్టమ్ కలెక్ట్ చేసుకో అని చెప్పినట్టు నేను ఒక 50 times ఇమాజిన్ చేసుకున్నా ఒక 2 daysలోనే. లైక్ పొద్దున్న నుంచి రాత్రి దాకా అదే పని ఉండే నాకు. ఇక ఇంకా నేను అంటే ఆల్రెడీ సిక్కే ఉండే, బెడ్ మీదే ఉండే, ఏం చేస్తా, ఇక అదే చేసిన.
ఇంకా థర్డ్ డే ఈవినింగ్ నాకు గుర్తుంది. థర్డ్ డే ఈవినింగ్ టైం 7:40 అనుకుంటా. ఆ టైంకి నాకు మా టీఎల్ నుంచి కాల్ వచ్చింది. ఐ ఆస్క్డ్ మేనేజర్, నీకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ఓకే అని చెప్పిర్రు. కమ్ అండ్ కలెక్ట్ ద సిస్టమ్ అని అన్నారు. ఐ వాజ్ ఇన్ షాక్ అండ్ హ్యాపీనెస్ అనమాట. ఏంది నిజమా? ఓకే. 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 నేను రేపే వచ్చి సిస్టమ్ కరెక్ట్ చేసుకుంటా అని చెప్పిన. పోయినా ఆఫీస్‌కి మా డ్యాడీని తీసుకొని పోయినా. తీసుకుపోయి ఇంకా సిస్టమ్ కలెక్ట్ చేసుకున్నా. ఇంటికొచ్చి ఇక సిస్టమ్ అండ్ ఆల్ సెట్ చేసుకున్నా. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసిన. అదనమాట. సో, నేను జాబ్ ఇట్లా మేనిఫెస్ట్ చేసిన విజువలైజేషన్ త్రూ. మీరు కూడా సింపుల్‌గా మేనిఫెస్ట్ చేయొచ్చు. చాలా ఈజీ మేనిఫెస్ట్ చేయడం. సో, మీరిట్లా ట్రై చేయండి. మీరు కూడా మేనిఫెస్ట్ చేయండి. నాకు 2019 నుంచి షిరిడీకి పోవాలని ఉండే. సో, 2019 నుంచి ఇప్పటివరకు అసలు నేను ఎప్పుడు పోలేదు. కానీ 2019లో నాకెందుకో ఆ కోరిక కలిగింది నేను షిరిడీకి పోవాలి అని. సో, ఏం చేసినా ఇన్ని రోజులు, ఇన్ని ఇయర్స్ నేనేం పోలేదు. అనుకున్నాను పోలేదు. ఈ ఇయర్ నేను గట్టిగా ఫిక్స్ అయినా. పోవాలి. ఎప్పుడంటే మార్చ్‌లో ఇక నేను గట్టిగా ఫిక్స్ అయినా నేను షిరిడీకి పోవాలి ఎట్లకైనా అని. సో, నేనేం చేసినా నా డైరీలో అయితే నేను రాసిన వన్ టైమ్ డియర్ యూనివర్స్, ఐ రియల్లీ వాంట్ టు గో టు షిరిడీ దిస్ ఇయర్, లైక్ కమింగ్ 2 మంత్స్‌లో అని. సో, రాసిన, వదిలేసిన. తర్వాత నేనేం విజువలైజ్ చేసుకుంటుండే అంటే, నేను ట్రైన్‌లో పోతున్నట్టు అండ్ ట్రైన్ దిగంగానే అక్కడ అది ఉంటది కదా షిరిడీ అని. సో, అది స్నాప్ తీసి మా ఫ్రెండ్స్‌కి పెట్టినట్టు, దర్శనం అయినట్టు, అక్కడ ఫ్రీ భోజనం చేసినట్టు, అట్లా చాలా సార్లు విజువలైజ్ చేసుకున్నా. మార్చ్‌లో చేసుకున్న విజువలైజేషన్. తర్వాత ఏప్రిల్‌లో నేను మా డ్యాడీకి నార్మల్‌గా అడిగిన, డ్యాడీ షిరిడీకి పోదాం డ్యాడీ అని అంటే, మా డ్యాడీ అసలు ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ 10 సార్లు అడిగిపించుకుంటారు. మా డ్యాడీ ఫస్ట్ టైమ్‌కే సరే పోదాం, టికెట్స్ బుక్ చేయి అని అన్నాడు. నిజంగా పోదామా అని అన్నా. అయితే పోదాము, టికెట్స్ బుక్ చేపియు అని అంటే, సరే నేను వెంటనే మా అన్నకు కాల్ చేసి అదే నిమిషం, లైక్ 10 మినిట్స్ లోపు టికెట్స్ బుక్ చేపిచ్చేసిన. ఇంకా మేము షిరిడీకి పోయినాం. అదొక ట్రిప్ మేనిఫెస్ట్ చేసిన. ఇప్పుడు 2019 నుంచి అనుకుంది. ఇప్పుడు మొన్న ఏప్రిల్‌లో పోయినా. అదనమాట. అండ్ నా ఫోర్త్ మేనిఫెస్టేషన్ ఏందంటే, సిద్దిపేట్ కూడవెల్లిలో ఒక టెంపుల్ ఉంటదనమాట. శివుని గుడి ఉంటది. చాలా పాతది, ఓల్డ్ టెంపుల్ అది. అది ఎట్లుంటదంటే అక్కడ జనాలు ఎవ్వరుండరు. చాలా పీస్‌ఫుల్ ఉంటది. పక్కన రివర్ ఫ్లో అయితా ఉంటది. చాలా బావుంటది. నాకు అక్కడికి పోవాలని ఉండే. సో, నేను ఇమాజిన్ చేసుకున్నా అక్కడికి నేను కార్‌లో బస్‌లో కాదు, కార్‌లో పోయినట్టు ఇమాజిన్ చేసుకున్నా. సో, ఇంకా మా ఫ్రెండ్స్‌తో ఆ టెంపుల్‌కెళ్ళిన. లైక్ 2 వీక్స్ తర్వాత, విజువలైజ్ చేసుకున్న 2 వీక్స్ తర్వాత మేము ఆ టెంపుల్‌కెళ్ళాం. ఇది. అండ్ నా ఫిఫ్త్ మేనిఫెస్టేషన్ ఏందంటే, మేము కార్ కొన్నాం. అంటే సెకండ్ హ్యాండ్‌దే. ఎట్లా అంటే, ఇప్పుడు ఎక్కడికైనా పోతే ఊకే క్యాబ్స్ బుక్ చేసుకొని పోవాల్సొస్తుండే. సో, నేనేమనుకున్నా, మనకే కార్ ఉంటే మంచిగా మనం ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు కదా అని నేను ఎట్లా విజువలైజ్ చేసుకున్నా అంటే, మేము ఎక్కడికైనా పోతే మేము నలుగురం, నేను, చెల్లె, తమ్ముడు, డ్యాడీ కార్‌లో పోతున్నట్టు, కార్‌లో వస్తున్నట్టు, కార్‌లో తిరుగుతున్నట్టు విజువలైజ్ చేసుకున్నా. మేము కారు కొంటే ఎట్లా ఖుషీగా ఫీల్ అయితాం, పూజ చేస్తాం, అదంతా విజువలైజ్ చేసుకున్నా. సో, అట్లా విజువలైజ్ చేసుకున్న 2 మంత్స్‌కి మేము కారు కొన్నాం. అదనమాట. అండ్ సిక్స్త్ ఏందంటే ఫుడ్ మేనిఫెస్ట్ అది సింపుల్‌గా నేను అయినా కూడా మేనిఫెస్ట్ చేసిన. ఫ్రీ ఫుడ్. నా పైసలు లేకుండా నేను ఫుడ్ మేనిఫెస్ట్ చేసిన. ఎట్లా అంటే నాకు కేఎఫ్‌సీ తినాలనుండే. కేఎఫ్‌సీ మేనిఫెస్ట్ చేసిన. బిర్యానీ, మండి, పేస్ట్రీస్ అండ్ మిల్క్ షేక్, ఐస్ క్రీమ్స్, చాలా ఫుడ్ అయితే అన్‌లిమిటెడ్ ఫుడ్ మేనిఫెస్ట్ చేసిన. అండ్ ఇంకోటి మనీ మేనిఫెస్ట్ చేసిన. ఎట్లా అంటే, మా డ్యాడీ నాకు వచ్చి మనీ ఇస్తున్నట్టు, తీసుకో దీన్ని ఖర్చులకు పెట్టుకో అన్నట్టు, చాలా అట్లా ఇమాజిన్ చేసుకున్నా. సో, మా డ్యాడీ నేను అనుకున్నట్టుగానే ఇట్లా ఇస్తుండే. ఇంకొకటి ఏంటంటే, నా అకౌంట్లో ఇంత మనీ ఉన్నట్టు, నా అకౌంట్లో ఇప్పుడే మా డ్యాడీ నాకు మనీ వేసినట్టు, అట్లా ఇమాజిన్ చేసుకుంటుండే. అండ్ నేను ఎక్కడికైనా పోతుంటే మా డాడీకి పాటు ఖర్చులకు తీసుకో అని ఇస్తున్నట్టు, అట్లా ఇమాజిన్ చేసుకుంటుండే. అదే మనీదైతే రెగ్యులర్‌గా ఇమాజిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనీ అందరికీ అవసరం. సో, మనీది డైలీ ఇమాజిన్ చేసుకోవాలి. ఎట్లా నుంచో అట్లా వస్తది మనీ. సో, మనీది నేను ఎక్కువ విజువలైజ్ చేసుకుంటా. ఇంకోటి ఏందంటే, ఎయిత్ ఏమో ఇంకొక ట్రిప్ మేనిఫెస్ట్ చేసిన. నేను అది ఎప్పుడు పోలేదు. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు పోలేదు. ఆ ట్రిప్ మేనిఫెస్ట్ చేసిన. తొందరలో పోతా. టికెట్స్ అండ్ ఆల్ అన్నీ బుక్ అయిపోయినాయి. సో, ఐ యామ్ సో ఎక్సైటెడ్. అది నేను పోయి వచ్చినాక మీతో షేర్ చేసుకుంటా.
అండ్ ఇవి మేనిఫెస్ట్ చేసిన నేను. ఇంకా ఇమాజినేషన్స్ తోటి చిన్న చిన్న పెద్ద పెద్ద చాలా చాలా మేనిఫెస్ట్ చేసిన. వీడియో లాంగ్ అవుతుందని నేను చేయట్లేదు. ప్రస్తుతానికి ఈ 8 or 9 స్టోరీస్ వినండి. సో నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే మీకు ఒక నమ్మకం రావడానికి చెప్తున్నా. విజువలైజేషన్ వర్క్స్ అని. మీరు ఏది ఆలోచిస్తే అది 100% వస్తుంది. చెప్పిన కదా, ఇమాజినేషన్ క్రియేట్స్ రియాలిటీ అని. సో మీకు ఏది కావాలో అది మీరు ఒక ఫీలింగ్ తోటి ఇమాజిన్ చేసుకోండి. అది 100% రియాలిటీలోకి వస్తుంది. ఈ ట్రిప్ కూడా నేను ఇప్పుడు నా అప్కమింగ్ ట్రిప్ కూడా నేను మస్తు విజువలైజ్ చేసుకుని అక్కడ ఇట్లా ఫొటోస్ దిగినట్టు నేను ట్రైన్లో పోయేది, ఏ స్నాప్ తీసి పోస్ట్ చేస్తే అవన్నీ విజువలైజ్ చేసుకున్న. ఫైనల్లీ టికెట్స్ బుక్ అయినాయి, మేము పోతున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ ఇంకా ఇంకా చాలా 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 మేనిఫెస్ట్ చేసిన నేను. కాల్స్ అండ్ టెక్స్ట్స్ మేనిఫెస్ట్ చేసిన. అండ్ ఫుడ్ చెప్పిన కదా, ఫుడ్ మేనిఫెస్ట్ చేసిన. మీట్ మేనిఫెస్ట్ చేసిన. నాకు ఎక్కడికైనా పోవాలంటే అది ఆ ప్లేస్ని ఇమాజిన్ చేసుకుంటూ నేను ఆ ప్లేస్లో నేను ఉన్నట్టు. సో అట్లా చాలా మేనిఫెస్ట్ చేసిన. మీరు కూడా మేనిఫెస్టేషన్ని దాన్ని నమ్మండి. అండ్ డౌట్స్ పెట్టుకొని నెగిటివ్గా థింక్ చేసి అవుతుందా కాదా అని అనుకుంటుంది కాదు. సో అదనమాట. జస్ట్ బీ పాజిటివ్, ట్రస్ట్ ద యూనివర్స్, లెట్ గో చేయండి, అప్పుడు వస్తాయి అవి. ఇవన్నమాట నా సక్సెస్ స్టోరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ manifesting. See you all in the next one. Bye.